మరి కాసేపట్లో బీఆర్ఎస్ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రైతు బంధు, నూతన ఇండ్ల నిర్మాణం, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. ఈ సమావేశానికి సీఎస్ సోమేష్ కుమార్తో పాటు మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. బీఆర్ఎస్ తొలి కేబినెట్ సమావేశం మరికొంచెంసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చేయబోతున్నటువంటి యాక్షన్ ప్లాన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ శీతాకాలానికి సంబంధించినటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలపై చర్చించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మొన్నటి వరకు కూడా టీఆర్ఎస్గా ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిన్న నుంచి కూడా బీఆర్ఎస్గా గుర్తింపు రావడం జరిగింది. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కేంద్రంలో ఏ విధంగా చేయబోతుంది, కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలపై కావచ్చు, కేంద్ర సీఎస్ సంతోష్ కుమార్ కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎల్లుండి జరగబోయే ఈ శీతాకాలంలో జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలలో ఏ అంశాలపై మాట్లాడాలి, అదేవిధంగా రైతు బంధుకు సంబంధించినటువంటి స్కీమ్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఎవరైతే ఇండ్ల లబ్ధిదారులకు సంబంధించినటువంటి అంశాల్లో ఇండ్ల ఎవరెవరికి కావాలి అన్నటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో మహబూబాబాద్లో జరిగినటువంటి ఈ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారులైనటువంటి దళితులు ఉన్నారో వారికి సంబంధించిన ఇండ్ల నిర్మాణానికి సంబంధించి 3 లక్షల రూపాయల పంపిణీ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా నూతన పెన్షన్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలలో కూడా క్లియర్గా చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇక అనేక ఇష్యూస్ ఏదైతే ఐటీ, సిబిఐ ఇలాంటి రైట్స్ అన్ని కూడా కీలకంగా తెలంగాణ వైపు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలపై జరుగుతున్నటువంటి ఈ అనుచితమైనటువంటి దాడులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా నూతన నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే డిఎఫ్ఓకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా నూతన పోలీస్ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల విషయంలో కూడా ప్రక్రియ విషయంలో కావచ్చు, ఇలా చూసుకుంటే కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశాలలో కూడా సీఎం కేసీఆర్ ఈ కేబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ప్రధానంగా మనం చూసుకుంటే రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు కావచ్చు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇళ్ల ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి విషయాలతో పాటుగా మరికొన్ని కీలక అంశాలను కూడా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రేపు జరగబోయేటువంటి ఏదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి సభకు సంబంధించిన విషయంలో కావచ్చు, దాంతోపాటుగా సీఎం కేసీఆర్ ఇప్పుడు ప్రధానంగా చూసేటువంటి అంశాలుగా మనం క్లియర్గా చూస్తే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, కాకపోతే బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్తో పాటుగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుంది, అసెంబ్లీలో ఏ అంశాలపై క్లియర్గా చర్చించాలి, అసెంబ్లీ కాలంలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏ అంశాలుగా ప్రధానంగా చర్చించాలి, ఎవరెవరు ఏ అంశాలు మాట్లాడాలి, అదేవిధంగా పార్లమెంట్లో మాట్లాడేటువంటి ఎంపీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎంపీలు ఏ అంశాలు మాట్లాడాలి అన్నటువంటి అంశాలపై కూడా మాట్లాడేటువంటి అంశాలకు సంబంధించి కూడా సీఎం కేసీఆర్ చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక దాంతో పాటుగా ప్రధానంగా చూసుకుంటే మొన్న కోయగూడెంకి సంబంధించినటువంటి ఒక ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఇష్యూని ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూకి సంబంధించి కూడా మాట్లాడేటువంటి అంశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఫారెస్ట్ ఆఫీసర్లు ఏ విధంగా ఫారెస్ట్ ఆఫీసర్ని ఏ విధంగా హతమార్చారు, కోయగూడెనికి సంబంధించి ఆ భూములకు సంబంధించి పోడు భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా క్లియర్గా మాట్లాడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. పోడు భూములకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా వివిధ అంశాలపై కూడా సీఎం కేసీఆర్ స్పష్టంగా చర్చించే అవకాశాలు పడుతున్నాయి. సీఎస్ సంతోష్తో పాటు ఈ సమావేశంలో మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. ఈ మంత్రులకు సంబంధించి కూడా కొన్ని దిశానిర్దేశాలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు ఒకవేళ అభ్యంతరంగా అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి అంశాలపై కూడా క్లియర్గా చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ శీతాకాలం సమావేశాలకు సంబంధించి కావచ్చు, శీతాకాలం సమావేశాలతో పాటుగా శీతాకాలం సమావేశంలో చర్చించేటువంటి అంశాలకు సంబంధించి కూడా కొన్ని విషయాలు క్లియర్గా చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక బీఆర్ఎస్తో మంత్రులు ఏం చేయాలి, దాంతోపాటు ఒకవేళ ముందస్తుకు వెళ్తే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏ నియోజకవర్గాలలో ఎంత పట్టుదల ఉంది, ఎంత పట్టుంది అన్నటువంటి అంశాలతో పాటుగా మరికొన్ని విషయాలు కూడా చర్చించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా క్లియర్గా కూడా మనం చర్చించాల్సినటువంటి అంశాలుగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి బడ్జెట్కి సంబంధించి కావచ్చు, గవర్నర్ పాలనకు సంబంధించినటువంటి అంశాలలో సీఎం కేసీఆర్ క్లియర్గా ఈ భేటీలో మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా ఇది బీఆర్ఎస్ స్థాపించిన అనంతరం మొదటి కేబినెట్ సమావేశం అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఓవరాల్గా మరికొద్ది సేపట్లో మాత్రం ప్రారంభమవుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశానికి మాత్రం పూర్తి స్థాయిలో అందరూ ఇప్పటికే మంత్రులు అయితే లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమ్మా న్యూస్, ప్రగతి భవన్.